రైల్వేస్లో ఆల్జిబ్రా నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. మీకు 2 అప్రోచెస్ చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి రెగ్యులర్ అప్రోచ్, రెండోది వచ్చేసి స్మార్ట్ అప్రోచ్. మీకు ఏ అప్రోచ్ ఎగ్జామ్ హాల్లో క్లిక్ అయితే అప్రోచ్ ఫాలో అవ్వండి. చూడండి, క్వశ్చన్ వచ్చేసి A+B+C వచ్చేసి 13 ఇచ్చాడు. నెక్స్ట్ AB+BC+CA = 4 ఇచ్చాడు. దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ రెగ్యులర్ అప్రోచ్ ఏంటంటే ఈ ఈక్వేషన్ కానీ మీరు ఎక్స్పాండ్ చేస్తే, టోటల్గా మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తే వచ్చే ఆన్సరు ఈ A+B+C ఇంటూ AB+BC+CAని మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తే వచ్చే ఆన్సర్ 2 కూడా సేమ్ ఉంటుంది. అంటే బేసికల్గా ఈ ఈక్వేషన్ రావాలంటే ఆన్సరు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 13 × 4 వచ్చేసి 52. ఓకేనా? దీని ప్రూఫ్ కూడా ఇక్కడ ఉంది, వీడియో పాస్ చేసి చూసుకోండి. 2 ఈక్వేషన్స్ నేను మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. అది మనకి ఇంపార్టెంట్ కాదు. రెండో అప్రోచ్ స్మార్ట్ అప్రోచ్. చూడండి, స్మార్ట్ అప్రోచ్ మీరు ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే 3 వేరియబుల్స్ ఇచ్చాడు కదా, 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మీ ఇష్టం ఏదైనా ఒక వేరియబుల్ని 0 పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సీను 0 పెడతా. సీను 0 పెడితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సీను 0 పెడితే ఏమవుతుంది, A+B వచ్చేసి 13 అవుతుంది. A+B వచ్చేసి 13 అవుతుంది. రెండో ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సీన్ 0 పెడితే CA 0, BC 0, AB ఏమవుతుంది 4 అవుతుంది. AB = 4 అవుతుంది. సిమిలర్గా ఈ పెద్ద ఈక్వేషన్లో కూడా సీను 0 పెడతాం. 3ABCలో C 0 పెడితే ఇది పోయింది. నెక్స్ట్ ఇక్కడ CAలో C 0 కాబట్టి ఇది కూడా పోయింది. BCలో C 0 పెడితే ఇది కూడా పోయింది. మిగిలింది ఏముంది, AB × A+B మిగిలింది. మనకు కావాల్సింది అదే కదా, AB × A+B ఇదే కదా, AB × A+B. ప్రోడక్ట్ ఏమొస్తుంది 4 × 13 52. ఎయిదర్ రెగ్యులర్ ఆర్ ట్రెడిషనల్ అప్రోచ్. అంటే మీకు క్లిక్ అవ్వాలి, అంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఈ 2 మల్టిప్లై చేస్తే వస్తుంది అని. క్లిక్ కాకపోయిందనుకో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఏదో ఒక వేరియబుల్ని 0 పెట్టేసి ఈక్వేషన్స్ని 3 వేరియబుల్స్ ఉన్న ఈక్వేషన్స్ని 2 వేరియబుల్స్కి తగ్గించేస్తారు. అప్పుడు ఆన్సర్ ఈజీగా దొరికిద్ది. ఓకేనా?